Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉండగా చాలా రోజుల తర్వాత మళ్ళీ తమిళనాడులో పండగ వాతావరణం అయితే థియేటర్స్ దగ్గర కనిపిస్తుంది. విజయ్ సినిమా లీక్ అయినప్పటికీ కూడా సెలబ్రేషన్స్ అయితే గట్టిగా జరుపుకుంటుంది. దెబ్బకి నెంబర్స్ అన్ని కూడా ఎగిరిపోతున్నాయని చెప్పొచ్చు. ఒక లీక్ అయిన సినిమా ఆల్ టైమ్ టాప్ 5 గ్రాసెస్ లో ఒకటిగా చేరడం రీసెంట్ టైంలో ఎప్పుడూ జరగలేదు. లాస్ట్ టైం మత్తారింటికి దారేది విషయంలోనే జరిగింది అండ్ అదైతే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్ అయితే ఉంది. సినిమా తమిళనాడులో మాత్రమే 50% ఆక్యుపెన్సీని అందుకోగా కర్ణాటకలో 24% టచ్ అయింది. బట్ కేరళలో 11% మాత్రమే ఉంది. అంటే కంప్లీట్ విజయ్ స్టామినా అయితే ఇంకా బయటికి రాలేదు. తెలుగు స్టేట్స్ లో 5% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. బట్ 5% ఆక్యుపెన్సీతోనే 3 కోట్ల వరకు ట్రాక్డ్ గ్రాస్ అందుకుందంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అయిందో. అయితే 100 కోట్ల డే 1 టచ్ అవుతుందా లేదా, ఇండస్ట్రీ హిట్ అవుతుందా లేదా, అది తమిళ సినిమాల పరంగా వరల్డ్ వైడ్ గా. దీనికి ఆన్సర్ చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా కాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ పడాలంటే 750 కోట్ల గ్రాస్ పడాలి. తమిళనాడు ఇండస్ట్రీ హిట్ పడాలంటే 230 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఈ రెండు టచ్ చేయాలంటే టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ ఈ సినిమా టాక్ అయితే ఫ్లాప్ రేంజ్ లోనే కనిపిస్తూ ఉండగా లాస్ట్ టైం ఫ్లాప్ టాక్ తోనే గోడ్ ఫిల్మ్ యావరేజ్ టాక్ తో లియో సినిమా 400 నుంచి 500 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేశాయి. మరి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందా అవదా? మరి ఈ సినిమా ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేయాలంటే మినిమం 1 మంత్ రన్ అయితే కావాలి. సో ప్రస్తుతానికి జననాయకన్ డే 1 పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, ఎంత నెంబర్ పెట్టచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో సినిమా 1 కోటి మార్కునైతే అందుకోబోతుంది. ట్రాక్డ్ గ్రాస్ 1.8 కోట్ల రేంజ్ లో ఉండగా ఆఫ్లైన్ సేల్ బాగుంటే నైజాం నుంచే 1 కోటి షేర్ అయితే కలెక్ట్ చేయొచ్చు. ఇక ఆంధ్రాలో 2 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా డే 1 3.8 కోట్లు అయితే ఈ సినిమా ఇప్పటికే కలెక్ట్ చేసింది. అండ్ 4 కోట్ల గ్రాస్ అండ్ 2 కోట్ల షేర్ ఎందుకుంటే చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడు చూసుకుంటే డే 1 ట్రాక్డ్ గ్రాస్ 20 కోట్ల మార్క్ దాటింది. డే 1 25 కోట్ల మార్క్ అందుకునే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తుండగా ఒకవేళ 30 కోట్లు అందుకుందంటే మిరాకిల్ అనే చెప్పాలి. విక్రమ్ సూర్య లాంటి హీరోలు డే 1 20 కోట్లు పెట్టడానికి నానా వస్తువులు పడుతుంటే లీక్ అయిన సినిమాతో ఇంత నెంబర్ పెడుతున్నాడంటే విజయ్ స్టార్డమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక అన్ని బాగుంటే 100 కోట్ల మార్క్ ఈజీగా దాటడానికి రెడీ అవుతూ ఉండగా కర్ణాటకలో 10 కోట్ల మార్క్ ని ట్రాక్డ్ గ్రాస్ తోనే అందుకుంది. ఇదైతే మామూలు నెంబర్ కాదు. అయితే కేరళలో సినిమా 5 కోట్లతోనే సరిపెట్టుకోగా ట్రాక్డ్ గ్రాస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, యూపీ వంటి స్టేట్స్ లో కూడా 20 లక్షల నుంచి 70 లక్షల మధ్య కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిన ఈ ఫిల్మ్ నార్త్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ దాంతో ఇండియా ట్రాక్డ్ గ్రాస్ 43 కోట్ల మార్క్ దాటింది. సో డే 1 ఇండియాలో 50 కోట్లు ఈజీగా దాటేయబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవర్సీస్ లో 30 కోట్లు డెడ్ ఈజీగా దాటడానికి రెడీ అవుతూ ఉండగా డే 1 వరల్డ్ వైడ్ గా 80 కోట్లు మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్ బాగుండి వాకిన్స్ పడ్డాయంటే 85 కోట్లు ఈజీగా దాటేస్తుంది. అయితే 100 కోట్ల మార్క్ అందుకుందంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. చూడాలి సినిమా ఎంత నెంబర్ పెడుతుందో. మార్నింగ్ డేటా వచ్చిన తర్వాత కంప్లీట్ గా రిపోర్ట్ చేస్తా. సో గైస్ దట్ ద వీడియో. ఇది జననాయకన్ డే 1 ట్రాక్డ్ గ్రాస్ రిపోర్ట్. ఈ మూవీ డే 1 టు ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.